నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సదార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా వైజాగ్ డ్రగ్స్ కేసు విషయం తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలకు చెందిన ఒక అడ్రస్ మీద అది రావడంతో ఈ డ్రగ్స్కి వైసీపీకి సంబంధం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటీవల అన్ని షాకుల మీద షాకులు తగులుతున్నాయి, అది కూడా ఎన్నికలకు ముందు? అంటే అన్ని రోజులన్నీ ఒక రకంగా ఉండవు కదండి. రోజులు బాగోనప్పుడు తాడే పాము ఎదురు వస్తుంది అంటారు చూసారా, అలాంటి సిచ్యువేషను. కొంతకాలం కొన్ని రోజులు కొంతమంది నమ్ముతారండి. అంతకాలం అన్ని రోజులు అంతమంది నమ్మటం అనేది ఎవరు చేయలేరు. ఆ మ్యాజిక్ ఇప్పుడు అదే మ్యాజిక్ చేయబోయి సజ్జల రామకృష్ణ నాయుడు గారు నిన్న బొక్కబారలో పడ్డాడు. ఇప్పుడు ఇక ఏదైనా జరగనివ్వండి, ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏది జరిగినా ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పేరు, ఎవరో ఒకళ్ళ తెలుగుదేశం వాళ్ళ పేర్లు ఆడేస్తే నమ్మేస్తారనేది వాళ్ళు నమ్మారు. వాస్తవానికి అదే అతిపెద్ద డ్యామేజ్ అయింది. ఆయన తెలిసి తెలవకుండానే అసలు ఈ ఏసీబీ నిన్న సిబిఐ వాళ్ళు కూడా అసలు ఏమి ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో సీజ్ చేసి అది అక్కడ పెట్టినప్పుడు ఈయనే చెప్పేశాడు అసలు బ్రెజిల్ నుంచి తెప్పించింది ఎవరు ఇదని. అదే పెద్ద డ్యామేజ్. ఆయన మూలనే ఇది ఇంత గొప్పగా ఇరుక్కోవాల్సి వచ్చింది వైసీపీ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఒకసారి మనకు సహకరించిన ఇష్యూయే ఒకసారి మనకి ఎదురయ్యి వస్తుంది. నిన్న గబాల్ని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అంత పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర్ గారి పేరు చెప్పాడండి. పురంధరేశ్వర్ గారు ఇట్లాంటి ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా వాళ్ళ పార్టీకి, సిజేఐ గారికి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, ఇతర రాజ్యాంగ అధినేతలకి లెటర్లు రాసింది ఆమె. ఈ లిక్కర్ స్కాండలే ఇక్కడ పెద్ద స్కాండల్ అని. ఇప్పుడు దానికి మించిన స్కాండలు ఈ మీదే పెట్టారు, నువ్వు ఆయన కాదు స్కాండల్ చేసిందని. ఆ తీరా చూసిన తర్వాత ఆయన నాలుగు కరుచుకునే పరిస్థితి, ఏం చెప్పలేడు అసలు. అది జరిగింది ఏంటి, వాళ్ళు ఎవరైతే ఆ సంజయ్ ఎక్స్పోర్ట్స్ ఉంది కదా కంపెనీ, అది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కుటుంబానికి చెందింది. వాళ్ళు ఇవాళ కాదు, గత 2-3 ఎలక్షన్ల నుంచి వీళ్ళకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఈ నాయకులతో కలిపి ఫ్లెక్సీలు వేసుకున్నారు. సంతమాగులూరు మండలంలో వాళ్ళు చాలా పెద్ద కుటుంబం. పార్టీకి అతి పెద్ద మద్దతుదారులు పూర్ణచంద్రరావు అని. అవును, వాళ్ళ అన్నయ్య వీరభద్రరావు ఏమో దీనికి ఎండి కోనం వాళ్ళు. అయితే ఇది ఆయనకి తెలీదు. ఏదో ఒకటి ముందు అసలు వాళ్ళ మీద వేసేస్తే వాళ్ళ నింద పడిపోతారు, వాళ్ళు బట్టలు దులుపుకోవటంలో సరిపోద్ది, ఈ ఎన్నికల్లో కూడా బెనిఫిట్ అవ్వచ్చు అనుకున్నాడు. ఎవరైనా ప్రజలు నమ్ముతారు కదండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే నమ్మకపోవటం అనేది ఏముంటుంది. అతను మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఏం చెప్పాడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు మేము చెబుతున్నా కూడా నమ్మట్లేదు, అయినా మేము కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ముద్దాయని చెబుతున్నాము, ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కష్టపడి చెబుతున్నామని చెప్పాడు కదా. అట్లాగే ఇది కూడా కష్టపడి ఎస్టాబ్లిష్ చేద్దామని చూశాడు. ఏదొచ్చినా అప్పుడు అప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు అప్పుడు ఏం చెప్పారండి, వీళ్ళే కదా చంపిందని చెప్పింది. ఆ రోజు నమ్మారు, ఓట్లు కూడా వేశారు. అట్లా ప్రతిదీ కూడా ఏ కేసు ఉన్నా సరే వీళ్ళ మీద వేసేయటం, ముందుకు వెళ్ళిపోవటం, ఇది ఇవాళ రివర్స్ అయిపోయింది. దాంతో ఏమనుకున్నారంటే అక్కడ లోకల్ పోలీసుని కూడా ఉపయోగించి సిబిఐ కూడా వీళ్ళని సైడ్ లైన్కి ట్రాక్ తోసేసి వీళ్ళతో మాట్లాడిద్దాం అనుకున్నారు. ఆ సిపి గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించారు. అసలు సిపి గారికి ఇందులో పెద్ద సంబంధం అని లేదండి. వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. మా దగ్గర నుంచి బయలుదేరిన షిప్లో ఫలానా కంటైనర్లో, దాని పేరు ఏంటంటే అది డ్రగ్ కొకైన్ వస్తుంది, చాలా భారీ ఎత్తున 25 టన్స్, 25,000 కిలోస్, 25 టన్స్ వస్తుంది, మీరు అలర్ట్గా ఉండమని ఇచ్చారు సిబిఐకి. సిబిఐ అలర్ట్ అయింది. వాళ్ళు కస్టమ్స్ వాళ్ళతోనూ కోఆర్డినేట్ చేసుకున్నారు. అది అరైవల్ అయ్యే వరకు కూడా వెయిట్ చేశారు. అరైవల్ అయిన తర్వాత కూడా ఎవరు వచ్చి దాన్ని డెలివరీ తీసుకుంటారని చూశారు. ఒక 3-4 రోజుల రాక కూడా ఎవరు రాలేదు. ఎవరు తెలివి వాళ్ళకు ఉంటుందండి. వాళ్ళు కూడా బాగా క్లారిటీగా పిక్చర్ వచ్చిన తర్వాతే ఆ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఒక కాకి ఏదైనా ఒక వస్తువుని తనకి వెళ్ళాలంటే తను సేఫ్టీని పణంగా పెట్టి రాదండి. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా, గద్ద అయినా సరే కోడి పిల్లని తీసుకెళ్లాలంటే ఎంత ఆలోచిస్తుందో తెలుసా, పైన ఎన్ని చక్కర్లు కొడుతుందో. అట్లాగే వీళ్ళు కూడా దీన్ని ఒక టైంలో లేపుదామని చూశారు. ఇంతలోకి వీళ్ళు లేకపోయేటప్పటికి కస్టమ్స్ వాళ్ళు వాళ్ళని పిలిపించారు. అట్లా ఈ పలానా వాళ్ళు అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయేటప్పటికి వాళ్ళ డిఫెన్స్లో పడిపోయింది వైసీపీ.
ఇది ఎన్నోసార్లు జరిగి ఉంటుంది. అసలు ఇది అదేంటండి, డ్రైడ్ ఈస్ట్కి పంపమంటే ఎవడన్నా దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయల కొకైన్ కలిపి పంపే అంత సంస్థ, పిచ్చి సంస్థ ఏముంటుందండి డబ్బులు కట్టకుండా? వీళ్ళు దీనికే డబ్బులు కట్టుంటారు. అదే అన్న, డబ్బులు కట్టారు, ఇది ఒక వ్యాపారంగా చేస్తున్నారు. నామకే వాస్తే బోర్డు మాత్రం సంజయ్ అక్వా అని పెట్టారు, అది పేరుకి. ఇప్పుడు ఇది అక్కడి నుంచి కొకైన్ తెప్పించడం కోసం డ్రైడ్ ఈస్ట్ని బ్రెజిల్ నుంచి తెప్పిస్తున్నారు. ఆయన ఇంకా చెబుతున్నాడు, విష్ణు అని, దాని ఈడీ అంటండి. నేను చూశాను వేరే ప్రెస్ కాన్ఫరెన్స్లో. ఆయన చెప్తున్న విషయాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగాను నవ్వుల పాలుగా ఉన్నాయంటే, వీళ్ళంట న్యూట్రిషనిస్టులు చెప్పారంట, ఏది మీరు డ్రైడ్ ఈస్టు బ్రెజిల్లో మంచి క్వాలిటీ దొరుకుతుందని. ఎంత మంచి క్వాలిటీ దొరికినా బ్రెజిల్ నుంచి డ్రై ఈస్టు మిగిలిన కంపెనీలు కూడా తేవాలి కదండి. ఇక్కడ దొరకపోతే కదా. పోనీ ఆ ఒక్క ఇంగ్రీడియంట్ మంచిది వేసినందువల్ల మిగిలిన 15 ఇంగ్రీడియంట్స్ వాడతారంట పదార్థాలు. అందులో చేపలు, ఎండిపోయిన చిన్న చిన్న చేపలు అవన్నీ మరి ఇక్కడే వాడుతున్నారుగా. మళ్ళీ అవి కూడా అక్కడి నుంచి తెప్పిస్తే ఇంకేదో విదేశాల నుంచి మంచి ఫీడ్ వస్తుంది కదా. పోనీ వీళ్ళేమన్నా మంచి ఫీడ్ తెచ్చారని దీనికి త్రిబుల్ రేట్ పెడితే మామూలు వాళ్ళు, ఎక్కువ ఫీడ్ తయారు చేసే కంపెనీలు కొన్ని వేలు ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లోనే. నెల్లూరు, గుంటూరు, కృష్ణా అన్ని జిల్లాల్లో ఇంచుమించుగా ఉంటాయి. వెస్ట్, ఈస్ట్ గోదావరి అన్ని నాటు ఎక్కువ ఉంటాయి బాగా. అట్లాంటప్పుడు ఆ ఫ్యాక్టరీలో తయారవుతున్న ఫీడ్ను సపోజ్ 50కి ఇస్తున్నారు అనుకుందామండి కిలో. వీళ్ళు ఏమన్నా 5 లక్షలు పెడితే కొంటారా? ఇప్పుడు వీళ్ళు అది కల్పించి, దాని పేరు ఏమన్నాను, మన కొకైన్ కలిపారనంటే ఏమైనా పెంచుతారా? వాళ్ళు అది ఆ పేరు మీద దిగుమతి చేసుకుని కొకైన్ని తీసేసుకుని ఆ చెత్త పోతా ఉంటే అవతల బారేస్తారండి ఈస్టు. అసలు పర్పస్ ఏంటంటే వెహికల్గా దాన్ని ఉపయోగించుకుంటున్నారు ఈస్ట్ అనే పేరుతో. ఇంతకు ముందు కూడా చాలా వచ్చి ఉంటాయి అనేది ఇప్పుడు సిబిఐకి అనుమానం. సిబిఐకే కాదు, దేశ ప్రజలందరూ కూడా అనుమానిస్తున్నారు. ఇంత మత్తులో జోగేటట్టుగా దేశం తయారవుతుందంటే ఇలాంటిది ఏదో ఒక సేఫ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. ఇది బహుశా 4-5 ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు అది పెద్ద కష్టమేం కాదు. వైజాగ్ షిప్ యార్డ్లో కనుక వీళ్ళ పేరు కనుక కొడితే వీళ్ళ పేరు మీద ఈ ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఏ దేశం నుంచి వచ్చినాయి, ఆ ప్రోడక్ట్ నేమ్ కూడా ఉంటుందండి. డ్రైడ్ ఈస్ట్ ఏ నెలలో, ఏ సంవత్సరాల్లో, ఏ షిప్ ద్వారా వచ్చింది కూడా మొత్తం వచ్చేస్తుంది డేటా. అది సిబిఐ ఏం వదలదు. ఖచ్చితంగా ఇందులో మీరు అన్నట్టు ఒకందుకు వీళ్ళు చేశారు, ఇది ఎవరినో బదనాం చేద్దామని. కానీ ఇప్పుడు అది ఎవరి మీదకైతే వేసారో అది బూమరాంగ్ అయ్యి వచ్చి ఎవరో తల మెడగరాలని వేసారు, ఇసిరింది. అది ఆళ్ళ మెడే తెగ్గొట్టే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. అది చాలా తీవ్రమైన అంశం. అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనాలోచితంగా చేసిన ఈ పని ఇప్పుడు జగన్ గారి మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని బదనామా, ఏదైనా ఆయన బాధ్యత వహించాలి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి ప్రజల నుంచి ఎన్నికైన వ్యక్తి కాదు కదండి. ఇవాళ మీరు అన్నారు కదా ఇరకాటంలో పడ్డాడు జగన్ అంటే. ఇలాంటి పనులు జరిగినప్పుడు మరి ఎన్నికల సమయంలో ఇంత అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అంటే దేశంలో ఇంకెక్కడన్నా ఓడరేవుల్లో దిగినాయా? అందులో ఒక సేఫ్ పాసేజ్ లేకుండా ఏ కంపెనీ కూడా పంపదండి అంత పెద్ద క్వాంటమ్ ఆఫ్ మాదక ద్రవ్యాలని. ఒక ఎస్టాబ్లిష్డ్ రోడ్డు, ఇప్పుడు మీరు నడుస్తున్నారు లేకపోతే మీరు కారు వేసుకెళ్తున్నారంటే ఆల్రెడీ ఒక రోడ్డు ఫార్మ్ అయి ఉండబట్టి మీరు వెళ్తారు. అదే ముళ్ళ పొదలుగా ఉంటే మీరు వెళ్ళగలరా? ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారు, ముళ్ళ పొదను క్లియర్ చేసుకుంటే వెళ్తారు. వెళ్ళి రోడ్డుని చదును చేసినప్పుడు అప్పుడు వెహికల్ క్లియర్గా వెళ్తూ ఉంటాయి. అట్లాగే మాదక ద్రవ్యాల ముఠాలు కూడా, అంతర్జాతీయ ముఠాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాయండి. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళతోనే డ్యాకిల్ చేస్తాయి. ఇప్పుడు ఇంత డబ్బులు కనీసం మన దగ్గరికి వస్తే 50 లక్షలు 60 లక్షల కోట్లు అంటున్నారండి, 60,000 కోట్లు. అక్కడ కనీసం 50,000 కోట్లన్నా కట్టాలిగా. అంత కట్టగలిగిన వాళ్ళు సంజయ్ ఎక్కువ ఉంటుందా? మాకు వచ్చే ఫీడ్లో మీరు కలిపిన దానికి కూడా డబ్బులు ఇస్తామని నేను అనుకోవటం. అంత అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని అయితే నేను అనుకోనండి. దీని వెనకాల ఎవరో పెద్ద తల్లే ఉండి చేయిస్తున్నాయి.